ఎస్మర్ శంకర్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎస్మర్ శంకర్ బాగుంది. ఎస్మర్ శంకర్ సినిమాలో ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రాము పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంటుంది. ఈ డబుల్ ఎస్మర్ శంకర్కి వచ్చేసి ప్రతిదీ కూడా మరి ఆయన ఏదో తాగుతున్నాడా లేదా నిద్రపోతున్నాడా తింటున్నాడా నాకు తెలియదు. కానీ సినిమా అయితే ఊచినంత ఎక్స్పెక్టేషన్కి అయితే లేదు. తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు ఆయనకు ఉపయోగం లేదు. అయితే రెడ్ బుల్ అనడం లేదా బుల్ అనడం లేదా అనడం ఏం లేదు. అలీ గారి కామెడీ మంచి ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా, కానీ సినిమాలో కంపు అయిపోయింది కామెడీ. రెండోది పూరి జగన్నాథ్ సినిమాలో క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదేమన్నా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్, అబో యావరేజ్కి బిలో యావరేజ్కి మయంగా కొట్టుకుంటుంది. అది కూడా ఈ రోజు వరకునే నేను అనుకుంటాను. అయితే ప్రతి ఒక్కరే ఉన్నారంటే లైగర్ రాడ్ లాగా ఉందా లేదా రాడ్ 2 అంటున్నారు. ఇది డబుల్ ఎస్మర్ శంకర్ 2 కాదు, డబుల్ రాడ్ అన్నట్టుగా ఉంది సినిమా. నాకైతే నా ఒపీనియన్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే వచ్చు. లేదు, ఎందుకు అంటే రామ్ సినిమాలో మంచి ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎలివేషన్స్ కూడా చాలా బాగుంటాయి. పూరి జగన్నాథ్ గారు దాంట్లో స్టోరీ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. ఇందులో ఒక చిన్న క్లిప్పు ఏంటంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియాని పట్టుకున్నాడు. గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబులను మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా చిన్న ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే దీన్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా చెప్పి ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాన్సెప్ట్ మీద ఒక అరగంట పట్టుకుంటే సినిమా చాలా బాగుంది. అది జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేడు అంతే. దానివల్ల మైనస్ అయిపోయింది సినిమా అంతా. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలా ప్లాన్ చేస్తే బాగుండు, కాబట్టి ఇది వేరేగా వెళ్ళిపోయింది. ఇది బుల్ అన్నాడు, రెడ్ బుల్ అయిపోయింది. కాబట్టి సినిమా అయితే అంతగా లేదు. సినిమా సాంగ్స్ అన్నది చెప్పుకోవడం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదు, ఎలివేషన్స్ లేవు, సాంగ్స్ లేవు, ఫైట్స్ ఓకే అంత అని యాక్టింగ్ కోసం చెప్పుకోవచ్చు, అంతమించి ఏమి లేదు. హీరో విలనిజం బాగానే ఉంది కానీ అంత వర్కౌట్ అవ్వాలి అనిపించింది. అంటే సంజయ్ దత్ ముందు వీడి అంటే లైక్ హీరో బాడీ కూడా అంతేం లేదు, చాలా సన్నగా ఉన్నాడు. సో అస్సలు అవ్వాలి. పూరి జగన్నాథ్ ఇంకా ఆపేయడం బెస్ట్ నన్ను అడిగితే, లిటరల్లీ అంతే. లైగర్ ఇంకా బాగుంది అన్న, నిజంగా బాగుంది. ఇది అయితే ఒక 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ పాట, 10 నిమిషాలు మూవీ పాట, 10 నిమిషాలు మూవీ పాట అంతే. అసలు ఆలీని ఎందుకు పెట్టారు కూడా అర్థం కాదు. ఓ నిమిషం వస్తాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు అంతే. సినిమా మొత్తం వేస్ట్. అర్థం కాదు, వేస్ట్. ఇంకా డ్రాప్ అయిపోవడం బెస్ట్ సినీ ఇండస్ట్రీ నుంచి. డైరెక్షన్ కింద అసలు అంత వర్కౌట్ కాలేదు సినిమా మొత్తం. అసలు చెప్తున్నది ఒక్కొక్క క్యారెక్టర్ సింక్ లేకుంది. ఆలియా క్యారెక్టర్ అసలు వేస్ట్. ఇంకా ఓ నిమిషం వస్తాడు, ఈ అంటే మంకీ లాగా వెళ్ళిపోతాడు అంతే. అసలు ఏం లేదు, సీరియస్నెస్ లేదు, సింక్ లేదు అసలు సినిమాకి. అసలు వస్తాడు, ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. 2.5 ఇస్తాను 5కి. డబుల్ ఎస్మర్కి వెళ్ళాను సార్. సినిమా చాలా బాగుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఆగస్ట్ 15కి ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. మేబీ మేము వేరే సినిమాస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అయితే చాలా బాగుంది. మేజర్గా రామ్ గారు రోల్ అయితే మొత్తం మసాలా సామాన్లు ఉంటాయి కదా, లవంగాలు, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా మొత్తం ఆయన మొత్తం మిక్సీ చేసి ఎట్లా ఉంటుందో రామ్ గారు యాక్టింగ్ అలా ఉందన్నమాట. డ్యాన్స్ పరంగా చూసుకుంటే మైకిల్ జాక్సన్ పనికిరాడు. విలనిజం అంటే కనుక సంజయ్ దత్ గారు బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వస్తే బెటర్ నా ఫీలింగ్. ఇంకోటి కాస్ట్యూమ్ డిజైనర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒక 2 జీన్స్ ప్యాంట్ మొక్కలు చేసి ఒకటే జీన్స్ ప్యాంట్ చేసి దాన్ని కొత్తగా ట్రెండ్ చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. మేజర్గా ఈ సినిమాతో చార్మికి 100 కోట్లు వెనకేసుకోవచ్చు అని చెప్తున్నాను. సినిమా చాలా బాగుంది అన్న, ఏకదమ్ ఉంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారి మార్క్ మాత్రం మంచిగా కనబడ్డది నాకైతే. లైగర్ కంటే 1000 times బెటర్. మణి శర్మ గారు మాత్రం 100% ఈ మూవీకి న్యాయం చేసిండు అన్న. మనకు ఒప్పుకుంటే కొంతమంది 100% చేస్తారు, ఇలా 1000% చేసిండు. చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఆలీ గారు కొంచెం డిస్టర్బ్ చేసిండు అన్న సినిమాకి, అంతే. ఇక మిగతా సినిమా మాత్రం బాగుంది. అంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే కొంచెం అంటే మంచిగా మూవీ వెళ్తున్నప్పుడు మధ్యలో కొంచెం కామెడీకి పండింది, కానీ మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు, పూరి జగన్నాథ్ ఫ్లేవర్ అసలు మిస్ కావద్దు, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నేను దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవాళ బ్లాక్ బస్టర్ రేటు పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ ఎలా?  చాలా బాగుందండి సినిమా అయితే. చాలా ఓవరాల్గా చాలా బాగుంది. 2.5 ఇస్తాను 5కి. 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 2
హైలైట్స్ డ్యాన్స్, ఫైటింగ్ రెండు బాగున్నాయి. రామ్ గారిది, ఎస్డి గారిది ఇద్దరిది చాలా బాగుంది. అదే ఎస్డి గారు చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. అసలు అలీ గారి యాక్టింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసాను నేనైతే, చాలా బాగుంది. లాగ్ అయితే ఏం లేదండి, లాగే చాలా బాగుంది. సాంగ్స్ అంటే వన్ సాంగ్ అంత అనిపించలేదు, మిగతా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి. మాస్ సాంగ్స్కి కనెక్ట్ అయ్యండి, చాలా బాగుంది. డ్యాన్స్ అయితే ఎనర్జెటిక్గా ఉంది, చాలా చాలా బాగుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ. 5 to 5. బాగానే ఉంది మూవీ. ఓవరాల్గా దీని నుంచి కంపేర్ చేస్తే ఇస్మార్ట్ శంకర్తో కంపేర్ చేస్తే డబుల్ ఇస్మార్ట్ బాగానే ఉంది. ఓవరాల్గా దాయి దాయి దామా సినిమా సూపర్ హిట్ మామ. ఆలీ గారి కామెడీ చాలా బాగుంది. ఆలీ గారి కామెడీ వచ్చేసి ఎంత ప్రీవియస్ పూరి జగన్నాథ్ ఏ మూవీస్లో కంపేర్ చేస్తే దేశముదురు కావచ్చు, పోఖ్రీ కావచ్చు, అదేవిధంగా ఇది కూడా ఒక యూనిక్నెస్తో ఉంది, చాలా బాగుంది. మూవీ మాత్రం అల్టిమేట్గా కామెడీ విషయంలో అల్టిమేట్గా ఉంది. ఓవరాల్గా మూవీస్ రామ్ గారు అంటే తెలిసిందే, ఫుల్ ఎనర్జెటిక్, హైలీ యాక్టివ్. రామ్ గారు యాక్టింగ్ సూపర్ ఫ్యాంటాస్టిక్. పూరి కాంబో మంచి హైలైట్గా ఉంది. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ డైలాగ్స్ ఎలా రాస్తాడు, ప్రతి డైలాగు ఆనిముత్యంగా ఉన్నాయి, చూడాలి ఈ సినిమా కంపల్సరీ. కానీ చిన్నపిల్లలు అంటే ఒక 10 అలా ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి అడల్ట్స్ ఓన్లీ అని ఉంటుంది కాబట్టి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు వచ్చి చూస్తే ఈ సినిమా బాగుంటుంది, నచ్చుద్ది. ఆలీ గారి కామెడీ ఒక 8 సీన్లు ఉంటాయన్న. త్రూ అవుట్ ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు నవ్వుకుంటానే ఉంటాం. నేనైతే బాగా నవ్వుకున్నా. ఎవరిది? అమితాబ్ కాదు, ఆయన సంజయ్ గారు, సంజయ్ దత్ గారు. నీకు ఆపోజిట్ ఒక విలన్ కావాలి, ఇది చాలా లాంగ్వేజెస్లో అవుతుంది. ఆల్రెడీ కేజీఎఫ్గా సంజయ్ గారిని విలన్గా చూసాము, అన్ని లాంగ్వేజెస్లో ఉంది కాబట్టి తెలుగు పెట్టడం ఎందుకు, ఒక హిందీగా తెచ్చుకుందామని చెప్పి ఆయన తెచ్చుకున్నారని నా ఫీలింగ్. అంటే విలన్ వల్ల సినిమా ఆడలే, సినిమా ఆల్రెడీ కథ వల్ల ఆడుతుంది, విలన్ ఎవరిని పెట్టినా ఆడుద్ది. ఉస్తాద్ డబల్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ నిజంగా డబల్ ఇస్మార్ట్, నిజంగా కూత ర్యాంప్ పడిచాడు. కిరి 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 దిమ్మా కిరికి కొన్ని సాంగ్స్ ఉంటాయి భయ. రావు చూపిన సాంగ్ అని, మోర్ చింత సాంగ్ అని సినిమాకి చాలా అంటే ఇట్లా ఇక్కడున్న సినిమా ఇక్కడ లేపేస్తాడు అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ కొద్ది పడుతూ లేసినప్పుడు ఏమైనా ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సిగ్గా ఆ సాంగ్స్ కానీ ఆ కొరియోగ్రాఫ్ కానీ హీరో పర్ఫార్మెన్స్ భయ కూత ర్యాంప్ పడిచాడు. హీరో పర్ఫార్మెన్స్ బట్టి సినిమా బతుకుతుంది భయ, అంత బాగుంటుంది సినిమా. హీరో పర్ఫార్మెన్స్ కానీ మన విలన్ ఎంట్రీ ఉంటుంది అన్న, సంజయ్ దత్ ఎంట్రీ కూత ర్యాంప్ పడి. అంటే ఏ సినిమా చూడడానికి విలన్ సినిమా కనిపించమంట. మెయిన్ సినిమా ప్లస్ ఎవరంటే సంజయ్ దత్. సంజయ్ దత్ సినిమా కాపాడాడు అన్న ఫీలింగ్ వచ్చింది. మన రామ్ పోతినేని కూడా పర్ఫార్మెన్స్ ఒక్క 1% కూడా మైనస్ ఉంటే ఎప్పుడు అన్న, అంత బాగుంటుంది. ఆలీ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా నవ్వుకున్నాం అన్న. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అరే కొద్దిగా ట్రిమ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. మరీ ఓవర్లోడ్ అయిపోయింది ఆలీ కామెడీ అంటే ప్రజలు మరీ ఎక్కువ నవ్వలేకపోయి, అంటే పక్కన నవ్వుతే తప్ప నవ్వలేకపోయింది ఆలీ కామెడీ. అంత ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ తన కామెడీ అంతా వర్కౌట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ చెప్తాను నిజంగా సినిమా అంటే చాలా బాగుంది అన్న. స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేచినప్పటికీ పూరి మార్క్ కనిపించింది ఆ సినిమాలో. ఆ క్లైమాక్స్ కానీ మదర్ సెంటిమెంట్ ఉండబోయే సినిమాలో నిజం బాగా అనిపిస్తుంది. స్టోరీ బాగలేదని కొంతమంది అంటారు, నువ్వేం పూరి మార్కు కాను. నిజం అన్న, రెండు అంటే దేశాన్ని 2 ముక్కలు చేయాలనుకుంటారు. మేరా భారత్ మహానం ప్రౌడ్ టు ఇండియన్, అక్కడ ఇండియాని నార్త్ ఇండియా సౌత్ ఇండియా చెప్పడం లేదనుకుంటారు. హీరో ఇంటర్ అయ్యి నిజంగా వాళ్ళిద్దరిని కలపాలనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చుకోవాలి. నిజం చాలా బాగుంది. బంగారం ఏమని చెప్పండి, ఈ సినిమా హిట్ అని చెప్పిన, సూపర్ హిట్ అని చెప్పిన, ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ, అంత బాగుంది సినిమా. రాజా రఫాడించాడ రవితేజ అన్న ఫీలింగ్ అవుతున్నా. చింతపండు రసం సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ ఆసం అని చెప్పుకోవచ్చు అన్న. ఈ సినిమాలో నిజంగా సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ డిజిటల్ ఎంట్రీ ఉంటుంది అన్న. అసలు ఊహించలేదు. ఫస్ట్ హాఫ్ నిజంగా కూత ర్యాంప్ ఆడించిన సెకండ్ హాఫ్ వచ్చాక చాలా బాగుంటుంది. మన సిద్ధు జొన్నగడ్డ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సినిమా నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా నిజంగా చూడకపోతే మీ కర్మాన ఫీలింగ్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. హరిశంకర్ మన మోసం చేసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ వచ్చే సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ తర్వాత చాలా బాగుంటుంది. జగపతి విలనిజం చాలా బాగుంటుంది. కొన్ని సాంగ్స్ అన్న నాకు బాగా డిసప్పాయింట్ సాంగ్స్ నిజంగా కొద్దిగా అనిపించలేదు, చాలా బాగుంది. సో ఎనీవే నాకు సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ చాలా బాగుంది, డిజిటల్ ఎంట్రీ చాలా బాగుంటుంది. నిజంగా మంచి అందరూ చూడాలి. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రతి ఒక్క చూడాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 100% పూరి జగన్నాథ్ గెలిచాడు అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది సినిమా. ఇక్కడ
ఇదేం లేదు అసలు. డబుల్ స్మార్ట్ బ్రో, ఎలా ఉంది? సూపర్. పోతినేని కామెడీ ఏం చేసినా కానీ కామెడీ అన్నమాట. చాలా సినిమా కేక సూపర్ అనే సినిమా. రామన్ అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మామూలు లేదన్నా. ఫైట్లు అన్న డబుల్ స్పాట్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ డబుల్ స్పాట్ 3తో వస్తాడు. ఈ సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. హైలైట్ అన్న ఆలియా కామెడీ అన్న. ఆలియా కామెడీ అయితే మస్తుంది. బోక ఎరక్కొడేసాడు అంతే కామెడీతో. సినిమా మొత్తంలో అన్న పూరి అన్న కాన్సెప్ట్ కంబైన్ చేశాడు. మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ డబుల్ స్మార్ట్ 3 వస్తుంది అని అనుకుంటున్నాను. మాస్ మహారాజ్ కూడా మామూలు లేదన్నా. ఎరక్కొడేసాడు అన్న రవితేజ్ అన్న. జై మాస్ మహారాజ్ అన్న, జై డబుల్ స్మార్ట్. ఎలా ఉంది? మళ్ళీ కంబ్యాక్ అన్న పూరి జన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. చూడడానికి హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అయితే మామూలు లేదు. క్లైమాక్స్ కోసమే సినిమా ఇచ్చాలి. పూరి అన్న పోగ్రిలో తీస్తాడు కదా, మళ్ళీ ఇందులో ఆ మార్కెట్ని చూపించాడు. సినిమా అయితే మామూలు లేదన్న. అందరూ అండి డబుల్ స్మార్ట్ కి జై పలకండి. జై అన్నా. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదన్న. గ్లామరస్ అయితే మామూలు చింపేసింది. సాంగ్ లేదు సూపర్. డబుల్ స్మార్ట్, జై డబుల్ స్మార్ట్ మూవీ అన్న. నిజంగా చెప్తున్నా, రామన్న ఇచ్చి పడేసిందనా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చెప్తా. పూరి చేయడానికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఆలీ కామెడీ మాత్రం ఎంత బాగుంది తెలుసా. ఆలీ సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ అంతా సూపర్ అన్న. ఏడ రామ్ ఎనర్జీని మాత్రం మన ముందుగా సంతోషకరమైన విషయం ఏంటంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసి చెప్తా. రామన్న కెరియర్ లాగా మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా లాగుందంట. ఎవరు చెప్పినా నాకు చెప్పాను, ఎవరు చెప్పినా లాగుందని నువ్వు చెప్తా. సినిమా చూసినాక చెప్పాను, సినిమా చూసినాక చెప్పాను. పురుజాన్ కంబ్యాక్ అన్న, పురుజాన్ కంబ్యాక్ అని చూడ. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా. ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ దుమ్ము లేవేసిన అన్న. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. బోర్ అనుకుంటా నీకు. ప్రతి సీన్ థియేటర్లకి నీకు ఓపుది అన్న. ఒక టైంలో పోకిరి ఎంత బ్లాక్, మళ్ళా డబుల్ స్మార్ట్స్ అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా బూతులు మంచిగా ఉన్నాయంట నా. సినిమాలో ఎలా ఉందో అది ఇచ్చిన నా బూతులు లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్నా. తల్లి సెంటిమెంట్ అన్న. తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది అన్న. తల్లి సెంటిమెంట్ మంచి. ఒక డైలాగ్ ఉంటుందన్నా, దిమాగ్ ఉన్నోనికి చదువు లేదని చెప్తాడు హీరో. దిమాగుండా బతకొచ్చు బిడ్డ. సింహం కూడా చదువు రాకుండా బతుకుతాను, సింహం లేక బతుకుతాను చెప్తానా. అది డైలాగ్ హైలైట్ అన్న. ఆలీ క్యారెక్టర్ మస్తు ఉందన్న. ఓ అది హైలైట్ డైలాగ్ అన్న. ఆలీ క్యారెక్టర్ వల్ల దుమ్ము వచ్చిపోయింది. అరే అన్న చాలా డిఫరెంట్ ఉంది ఆలీ. చాలా డిఫరెంట్. ఏ సినిమాలో మనం చూడలే ఆలీ గారిని. ఈ సినిమాలో కొత్తగా చూసినాం, డిఫరెంట్ గా చూసినాం ఆలీ గారిని. చాలా బాగున్నాడు అన్న. ఏ కెపాసిటీ దానికి ఉంటుంది. రామన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తే. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే. ప్రతి సాంగ్ చాలా బాగుంది, ప్రతిదీ చాలా బాగుంది. సినిమా చూసా ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ సూపర్ అన్న. ఎంత తక్కువనే బ్లాక్ బస్టర్. Yeah, movies Double Smart is very nice. I enjoyed very much and I want to come again and again here. And hero is very smart and beautiful and her acting is very good. Yeah, Sanjay Dutt is very smart and her acting is finally superb. Nice. Yeah, and again आलिया का सुपर जबरदस्त. आली डबल स्मार्ट कैसा लगा? बहुत जबरदस्त लगा मूवी. क्या अच्छा लगा आपको? फाइटिंग, डांस एंड सॉन्ग्स आर वेरी प्रिटी और डांस जबरदस्त था.
हीरो की एक्टिंग कौन सी कैरेक्टर अच्छा लगा आपको हीरो संजय दत्त इज वेरी गुड। और तो बहुत सारी मूवी है संजय दत्त की, दिल तो पागल है वगैरह, बहुत सुपर मूवी है।